మేడ్చల్ లో కొత్తగా ఓపెన్ అయిన బ్రౌన్ బియర్ బేకర్స్ కి అయితే వచ్చేసినాం ఈ రోజు మనం. ఈ స్టోర్ లో ఏమేమి ఆర్డర్ చేసినామో చూడరు మా వీడియో మొత్తం. నమస్తే బాయ్స్, అందరు ఎట్లరు మంచిగా ఉన్నారా? బ్రౌన్ బియర్ నిన్ననే ఓపెన్ అయింది మామ, ఈ రోజు వచ్చినాం మనం అయితే. అంబియన్స్ పరంగా అయితే చాలా బాగుంది మామ. మీ ఫ్రెండ్స్ ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ తోటి అయితే రావచ్చు. మొత్తం క్రిస్మస్ థీమ్ లో డెకరేట్ చేసి పెట్టిరు మామ. మనమైతే ఫస్ట్ పన్నీర్ పిజ్జా ఆర్డర్ చేసినాం మామ. దీని కాస్ట్ వచ్చేసి 200 రూపీస్ తీసుకున్నారు. ఆర్డర్ చెప్పేసి బిల్ పట్టుకొని ఆడ కూర్చున్నాం కొద్దిసేపుగా. మనోళ్ళ దగ్గర స్నాక్ బియర్ అని చెప్పి సెపరేట్ కౌంటర్ ఉంది. మెనూ కూడా పెడుతున్నా చూడురి. మరి ఎక్స్పెన్సివ్ గా అయితే ఏమనిపించలేదు మామ, నార్మల్ రేట్స్ ఉన్నాయి. కానీ ఒకటి నచ్చలే మామ, ఇక్కడ వీడియో తీస్తుంటే కిచెన్ లో వీడియో తీయొద్దు, బయట తీసుకోవాలని చెప్పిండు. ఎవరైనా కస్టమర్స్ కి సాత్ ఇస్తేనే కదా మామ మనం కూడా వాళ్ళకి సాత్ ఇచ్చేది. మనమైతే పన్నీర్ పిజ్జా తీసుకున్నాం కదా, చీజ్ పూల్ కూడా మంచిగానే వచ్చింది. ఫస్ట్ స్లైస్ తిన్నప్పుడు అంత టేస్ట్ ఏం అనిపించలే మామ. తర్వాత చిల్లీ ఫ్లెక్స్ ఇంకా ఆరిగానో వేసుకున్నాక తింటే బాగుంది మామ. ట్రై చేయొచ్చులే పిజ్జా అయితే. నెక్స్ట్ పేస్ట్రీ తిందామని పోయినాం మామ. మనోని పిలుస్తుంటే ఫోన్ పట్టుకునే చూస్తుండు. ఇక బ్లూబెర్రీ చీజ్ పేస్ట్రీ ఒకటి, రస్మలై పేస్ట్రీ ఒకటి తీసుకున్నాం మామ. బ్లూబెర్రీ చీజ్ పేస్ట్రీ వచ్చేసి 130 రూపీస్, రస్మలై పేస్ట్రీ వచ్చేసి 100 రూపీస్ తీసుకురు. చూడనీకైతే మంచిగా అనిపించింది మామ చీజ్ పేస్ట్రీ, కానీ తింటేనే నాకు అంత ఎక్కలేదు మళ్ళా. ఇక ఫస్ట్ బైట్ లో ఏం అర్థమైతలేదు అని చెప్పేసి సెకండ్ బైట్ లో తిందామని చూస్తే కూడా నాకు అంత ఏం అనిపించలేదు మామ. ఇక శామ్ గాడు దాని తర్వాత రస్మలై ట్రై చేయరా అంటే రస్మలై ట్రై చేసిన. ఇది చాలా బాగుంది మామ, నిజంగా తినడానికి మంచిగా అనిపించింది మామ. రస్మలై పేస్ట్రీ ఇంకా పిజ్జా కూడా. మీరు కూడా బ్రౌన్ బియర్ బేకర్స్ కి విజిట్ అయి ఉంటే ఏం తిన్నారో కామెంట్ లో చెప్పురి మామ. టోటల్ బిల్ 430 అయింది. ఇట్లాంటి వీడియోలు తీసుకొస్తూనే ఉంటా. ఫాలో కొట్టకపోతే ఫాలో కొట్టుకుంటావు ఉంటాం అలా. ఓకే రైట్ బాయ్.